ఈ కారణముచేతనే నేను 1947 ఆగస్టు 15 రాత్రి 12 గంటలకు ఈ దేశానికి స్వాతంత్ర్యమివ్వాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే పేరుగాంచిన జ్యోతిష్కులందరూ ఈ విషయం చెప్పారు. ఆ రోజు ఆ సమయానికి స్వాతంత్ర్యమిచ్చినట్లయితే ఈ దేశం ముక్కలు ముక్కలైపోతుంది అని. ఇది ఒక కారణం. ఈ విషయం అటుంచితే ఇంతకంటే ప్రధానమైన మరో కారణాన్ని తాను చెప్పాడు. అదేమిటంటే ఆగస్టు 15 ఇంగ్లండ్ విశ్వవిజేతలైన రోజు. ఎలా? ఆగస్టు 15, 1945న జపాన్ ఆర్మీ ఆంగ్లేయుల ముందు సరెండరయ్యింది. ఎందుకు సరెండరయ్యింది? జపాన్ పైన 2 ఆటంబాంబులు వేయబడ్డాయి. ఆగస్టు 6, ఆగస్టు 9న హిరోషిమా, నాగసాకీలపైన. ఆ తరువాత జపాన్ సరెండరయ్యింది ద్వితీయ ప్రపంచ యుద్ధంలో. అలా అది సరెండర్ కావడం ఇంగ్లండ్ ఆర్మీకి ముందు జరిగింది. అందుకే లార్డ్ మౌంట్ బ్యాటన్ అన్నాడు, ఆగస్టు 15, 1945న జపాన్ సైన్యం మా సైన్యం ముందు సరెండర్ అయ్యింది, కనుక అది చరిత్రలో మేము విశ్వవిజేతలమైన రోజు. అందుకే మేము ఆగస్టు 15, 1947 నాడే స్వాతంత్ర్యాన్ని ప్రకటిస్తాం. 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి 12 గంటలకు స్వాతంత్ర్యాన్ని స్వీకరించడం ఈ దేశానికి ఏమాత్రం మేలు నొనగూర్చదని జ్యోతిశ్శాస్త్రవేత్తలంతా ముక్తకంఠంతో చెబుతున్న విషయం పండిట్ నెహ్రూకి తెలుసు, సర్దార్ పటేల్కి తెలుసు, ఎంతోమంది పెద్దలకు తెలుసు. ఎందరో జ్యోతిష్కులు ఘోషించారు, మీరు ఆ రోజు స్వాతంత్ర్యాన్ని తీసుకునేటట్లయితే 1-2 సంవత్సరాలలోనే ఈ దేశం విభజించబడుతుంది అని. అలాగే మన దేశం విభజించబడింది కూడా. పాకిస్తాన్ విడిపోయింది. అదే జరిగింది. ఆ పైన జరిగే విషయాలలో కూడా వారిదే చెప్పారు. ఇకపైన కూడా ఈ దేశం మరిన్ని ముక్కలుగా విడిపోతుంది. అందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాశ్మీరు విడిపోవాలని, పంజాబ్ విడిపోవాలని, అస్సాం విడిపోవాలని, నాగాలాండ్ విడిపోవాలని, త్రిపుర విడిపోవాలని, జార్ఖండ్ విడిపోవాలని. వీటికి చెందిన ఉద్యమాలన్నీ ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ ఉద్యమాలకు అమెరికా మరియు యూరప్ల నుండి విస్తృతంగా ఆయుధ సహకారమూ మరియు ధన సహకారమూ లభిస్తూ ఉంది. అటువంటి వ్యక్తులు నాకు తెలుసు కూడా. మన దేశానికి కోటానుకోట్ల ఫారిన్ ఫండ్ వస్తూ ఉంది. మన దేశానికి కోటానుకోట్ల విలువ చేసే AK-47 రైఫిల్స్ వస్తూ ఉన్నాయి. వయా పాకిస్తాన్ లేదా వయా చైనా ద్వారా టిబెట్ ప్రాంతం గుండా వీటిని మన దేశములోనికి చేరవేయడం జరుగుతూ ఉంది. అవే ఆయుధాలను ధరించి భావావేశాలతో రెచ్చగొట్టబడిన మన దేశంలోని నవయువకులు ఎందరో ఈ దేశాన్ని ఖండఖండాలుగా విభజించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. నాగాలాండ్ మన దేశం నుంచి విడిపోవాలని ప్రయత్నిస్తూ ఉంది. ఈ విషయం తెలుసా మీకు? మీరక్కడికి వెళ్ళండి. నాగాలాండ్ మన దేశంలో మొట్టమొదటి రాష్ట్రం. ఎక్కడా లేని విధంగా వారు ఆంగ్లము మా అధికార భాష అని ప్రకటించుకున్నారు. ఇది భారత రాజ్యాంగంలో మరెక్కడా లేదు. కేవలం నాగాలాండ్లో మాత్రమే ఇది కొనసాగుతూ ఉంది. నేను నాగాలాండ్ వెళ్లాను పోయిన సంవత్సరం. పోయిన ఏడాది నేను నాగాలాండ్లో దీమాపూర్ వెళుతూ ఉంటే కొయిలాగుండా దారిలో నన్నడ్డగించారు. నన్ను ఆపిన మీదట పోలీసులు మీ దగ్గర వీసా ఉందా అని అడిగారు. నాకు ఆంతర్యంలో కుతకుతలాడిపోయింది. నన్ను వీసా అడుగుతున్నారా? నా దేశంలోనే ఒక గ్రామానికి వెళ్లడానికి నన్ను వీసా అడుగుతున్నారు. వారన్నారు, అవును, మీరు ఆ పత్రాలన్నీ చూపించవలసినదే, లేకుంటే మీకు ప్రవేశము లేదు. అదే సరిహద్దుకు ఆవలి ప్రక్క మరొక వ్యక్తి ఉన్నాడు. తనన్నాడు, మీరు భారతదేశం నుంచి వచ్చారు అని. నేను, మరి మీరు భారతీయులు కారా అని వారిని తిరిగి ప్రశ్నించాను. తనన్నాడు, కాదు, మేము భారతదేశం నుంచి విడిపోవాలనుకుంటున్నాం. ఈ భావం నాగాలాండ్లో చొచ్చుకుపోయింది. మీరు నాగాలాండ్ వెళ్లి చూస్తే తెలుస్తుంది. అక్కడి పరిస్థితిని మీరు ఊహించనేలేరు. క్రిస్టియన్ మిషనరీస్ ఎంత భారీ స్థాయిలో ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చుపెట్టి అక్కడి జనులచేత మతమార్పిడి చేయించి కేవలం మతమార్పిడితో మాత్రమే సరిపెట్టుకోకుండా వారిని పూర్తిగా భారతదేశం నుంచి విడగొట్టాలి అన్న అభిప్రాయాన్ని వారిలో పూర్తిగా చొప్పించడం జరిగింది. ఇక రేపు మీకు అక్కడ మేము మీ దేశం నుంచి విడిపోతాము అని పోరాటాలు సాగించేవారు బయలుదేరినా ఆశ్చర్యపడనవసరం లేదు. ఇలా భారతదేశంలో
10కి పైగా ప్రాంతాలు తాము ఈ దేశం నుంచి విడిపోవాలని ప్రయత్నిస్తున్నాయి. అందుకుగాను పూర్తి సహకారమూ ప్రణాళిక అమెరికాలోని సిఐఏకు చెందిన వారు తయారు చేస్తూ ఉంటారు. ఎందుకంటే బిల్ క్లింటన్ కూడా ఈ విషయం చెప్పాడు. అంతకంటే ముందు రొనాల్డ్ రీగన్ కూడా ఈ విషయం చెప్పాడు. ఏమని? భారతదేశము మరియు చైనా మా హిట్ లిస్ట్లో ప్రథమ స్థానంలో ఉన్నాయి అని. సోవియట్ రష్యాను మేము ముక్కలు చేసేశాం అనుకున్నట్లుగానే ఇక మేము ముక్కలు చేయవలసిన దేశాలు రెండే ఉన్నాయి, చైనా లేదా భారతదేశం. భారతదేశాన్ని ముక్కలు చేయడానికి ఏ పద్ధతులను అవలంబించాలో వారికి తెలుసు. అలాగే చైనాను ముక్కలు చేయడానికి వారు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ దౌర్భాగ్యం ఈనాటిది కాదు, ఇది 1947 నాటిది. అందుకే నేనంటాను, మనకు వచ్చిన స్వాతంత్ర్యం ఒక పచ్చి అబద్ధం. ఈ స్వాతంత్ర్యం పూర్తిగా నిరర్థకం. మరియొక విషయం చివరిగా, మన దేశానికి చెందిన అత్యున్నత నాయకుడు మహాత్మా గాంధీగారన్నారు, ఈ బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టమ్ అనేది ఒక గొడ్రాలు వంటిది, ఒక వేశ్య వంటిది. అహింసావ్రతమే ఆదర్శమై జీవించిన మహనీయుడు. ఆయన నోటి నుంచి సాధారణంగా పరుషవాక్కులే రావు. ఆయన నోటి నుండి ఎవరి పట్లా ఎప్పుడూ ఏ విధమైన దూషణ బయటికి రాలేదు. అటువంటి వ్యక్తి బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టంను గొడ్రాలని, వేశ్య అని అభివర్ణించారు. అందుకే ఆయన కాంగ్రెస్ను అంతం చెయ్యండి అని చెప్పారు. వీరు కాంగ్రెస్నైతే అంతం చేయలేదు గాని గాంధీని మాత్రం అంతం చేశారు. ఎందుకంటే వారి ప్రతి దుశ్చర్యకూ గాంధీజీ అడ్డుతగులుతూ ఉండేవారు. ఆంగ్లేయులు మన దేశాన్ని దోచుకున్న విధంగానే ఈ కాంగ్రెస్ వారు కూడా మన దేశాన్ని దోచుకుంటారు అని అంటుండేవారు వారు. ఎందుకంటే పార్లమెంటరీ డెమోక్రటిక్ సిస్టమ్ మన దేశానికి తగినది కాదు. ఆంగ్లేయులు బలవంతంగా మన దేశంపై రుద్దిన పాలనా వ్యవస్థ అది. ఈరోజు ఆ దోపిడీ ఏ స్థాయికి చేరిందో మనం చూస్తూనే ఉన్నాం. మీకు గుర్తుండే ఉంటుంది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు పార్లమెంటుకు వెళ్లిన తరువాత మొట్టమొదటగా ప్రివీ పర్స్ గురించి మాట్లాడారు. మన దేశంలో నాటివరకు రాజ్యాధికారాన్ని చెలాయించిన రాజులు, మహారాజులకు ప్రభుత్వం తరఫున కొంత ధనాన్ని ఇవ్వడం జరుగుతూ ఉండేది. కొందరికి నెలకు ఒకసారి, కొందరికి 6 నెలలకు ఒకసారి, కొందరికి ఏడాదికి ఒకసారి. అందుకుగాను ఆ కాలంలోని ఈ కాంగ్రెస్ ఎంపీలందరూ పార్లమెంట్లో ఎంతో గొడవ చేసేవారు. రాచరిక వ్యవస్థ పూర్తిగా అంతమైనప్పటికీ వీరికి ఎందుకు ప్రివీ పర్స్ ఇవ్వడం జరుగుతోంది అని. దానితో ఒక్క పెట్టున ఈ ప్రివీ పర్స్ను ఆపివేయడం జరిగింది. ఈరోజు అదే ఎంపీలు మా జీతాలు పెంచమని అడుగుతున్నారు. మా టీఏ పెంచమని, మా డీఏ పెంచమని, మా ఎస్ఆర్ఏ పెంచమని, మా ఎలవెన్సెస్ పెంచమని. అయినా వాళ్ల కడుపు నిండదు. వాళ్లు ఎంత తింటారో మీరూహించలేరు. ఈ ఎంపీలకు వేతనంగా మన దేశ పౌరులు ఒక్కొక్కరిపై 2.5 లక్షల రూపాయల భారం పడుతూ ఉంది. మీ జేబు నుంచి, నా జేబు నుంచి పెట్టబడుతున్న ఖర్చు అది. అంటే నేటి ఈ రాజులు, మహారాజుల పోషణ కోసం మనలో ఒక్కొక్కరి దగ్గరి నుంచి 2.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టబడుతూ ఉంది. ఆనాడు ధనాన్ని సేకరించిన రాజులు, మహారాజులను గురించి విని మీరు వారిని నిందించవచ్చు. కాని వీరందరూ కూడా అటువంటి రాజులు,